హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది ఛానల్ అండి. ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ డెప్త్‌గా మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. అలానే వీడియోని చూస్తున్నారు బట్ ఛానల్‌ని మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇదొచ్చేసరికి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్‌సి జీడీకి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారండి. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇది 2024 నోటిఫికేషన్‌కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు. కానిస్టేబుల్ సీడీ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సీఏపీఎఫ్స్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రై రైఫల్‌మెన్ ఇన్ అస్సాం రైఫల్స్ అండ్ సిపోయ్ ఇన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025 డిక్లరేషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎగ్జామ్ అనేది 4థ్ 2025 టు 25 అంటే ఫిబ్రవరి 4థ్ నుంచి 25 వరకు కండక్ట్ చేశారు ఎగ్జామ్ అనేది. రిజల్ట్ అనేది ఇక్కడ క్లియర్ చేసింది ఏంటంటే జూన్ 17థ్ డిక్లేర్ చేశారు. ఆ రిజల్ట్‌లో టోటల్ 3,94,121 క్యాండిడేట్స్ హాస్ బీన్ షార్ట్‌లైజ్డ్ ఫర్ ద పీఈటీ ఆర్ పీఎస్టీ టెస్ట్. ఇక్కడ చూడండి. అందులో 3,94,121 క్యాండిడేట్స్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 40,213 అండ్ అలానే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 3,53,908. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ పీఈటీ టెస్ట్ అనేది 28 అంటే ఆగస్ట్ 20 నుంచి 15థ్ సెప్టెంబర్ వరకు కండక్ట్ చేశారు. ఈటీ యొక్క రిజల్ట్స్ వచ్చేసరికి అక్టోబర్ 13థ్ డిక్లేర్ చేశారు. ఓవరాల్‌గా 3,94,121 క్యాండిడేట్స్ నుంచి 95,575 క్యాండిడేట్స్ అనేది వాళ్ళు షార్ట్‌లైజ్ చేశారు. అది కూడా దేనికి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అండ్ మెడికల్‌కి ఇవి షార్ట్‌లైజ్ చేశారు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి అప్రూవ్ అయిన వేకెన్సీస్ 53,690 వేకెన్సీస్ అప్రూవ్ అయితే టోటల్‌గా 95,575 క్యాండిడేట్స్‌ని షార్ట్‌లైజ్ చేశారు. ఇక్కడ మీరు పోస్ట్ చూడొచ్చు. ఏబిసిడిఈఎఫ్‌జి కేటగిరీ వైస్ బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్, ఎస్ఎస్‌పి, ఐటీబీపీ, ఏఆర్, ఎన్‌సీబీ అండ్ అలానే ఎస్ఎస్ఎఫ్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్‌గా. ఇక్కడ వీళ్ళు చూడొచ్చు. క్లియర్‌గా మెన్షన్ చేసిందంటే వేకెన్సీస్ ఇన్ డెప్త్‌గా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి టోటల్‌గా 5,370 వేకెన్సీస్ అలానే మేల్ వచ్చేసరికి 48,320 టోటల్‌గా సమ్ చేస్తే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం 53,690 వేకెన్సీస్ అండి. ఇది ఏంటంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేసిందంటే ఇన్ డెప్త్‌గా ఇక్కడ ఓవరాల్‌గా ఇక్కడ ఏం చెప్పారంటే అనెక్చర్ 1 వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైనెస్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఆఫ్ ఎన్‌సీబీ. అనెక్చర్ 2లో ఏం చెప్తున్నారంటే ఫీమేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైనెస్ట్ స్టేట్ ఆర్ యూటీ వైస్ వేకెన్సీస్ ఆఫ్ సీఏపీఎఫ్స్. అలానే అనెక్చర్ 3లో మేల్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అగైనెస్ట్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఆఫ్ ఎన్‌సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్. మేల్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అగైనెస్ట్ స్టేట్ ఆర్ యూజ్ వేకెన్సీస్ ఆఫ్ సీఏపీఎఫ్స్. వీళ్ళు క్లియర్‌గా చెప్పింది ఏంటంటే పోస్ట్ వైస్ ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు. ఎలా సెలెక్ట్ చేశారనేసి. అలానే యాస్ పర్ పారా 15 ఆఫ్ ద నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద ఈవెంట్ టై ఇన్ స్కోర్స్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ సచ్ కేస్ హ్యాస్ బీన్ రిసాల్వ్డ్ బై అప్లయింగ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా. వన్ ఆఫ్ ద అందర్ ఇక్కడ చూడొచ్చు. మార్క్స్ ఇన్ పార్టీ ఆఫ్ కంప్యూటర్ అంటే ఓవరాల్‌గా వీళ్ళు సెలెక్ట్ చేసిన ప్రాసెస్ చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వేకెన్సీస్ ఈ హాల్ టికెట్స్ ఎవరైతే మెన్షన్ చేశారో వీళ్ళు అప్లికేషన్ అనేది హోల్డ్‌లో పెట్టారని చెప్తున్నారు క్లియర్‌గా. అండ్ కమింగ్ టు ది ఇన్ డెప్త్ ఇక్కడ చూడొచ్చు. ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ 2003 క్యాండిడేట్స్ హ్యాస్ బీన్ కెప్ట్ విత్ హెల్డ్ డ్యూ టు ది కోర్ట్ ఆర్డర్స్ వల్ల హోల్డ్‌లో పెట్టారు. ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా చెప్పింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ 4,817 ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ రికమెండెడ్ ఫర్ అపాయింట్మెంట్. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ 4,817 క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ రెడీగా ఉన్నారని చెప్తున్నారు. అలానే 43,296 క్యాండిడేట్స్‌కి మెయిల్‌లో రెడీగా ఉన్నారు. అలానే 2003 క్యాండిడేట్స్ అనేది హోల్డ్‌లో పెట్టారు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు క్యాస్ట్ వైస్ అండ్ పోస్ట్ వైస్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది ఏది పోస్ట్ వైస్. ఇక్కడ ఎన్‌సీబీ పోస్ట్ చూడొచ్చు. అక్రాస్ ఇండియాలో ఇక్కడ చూడొచ్చు. ఫిల్డ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఎన్‌సీబీ ఈఎస్ఎం కేటగిరీ ప్రైస్ ఒక వేకెన్సీస్ ఉంటే ఇక్కడ ఏం ఫిల్ చేయలేదు. అలానే ఇక్కడ చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉంటే కట్ ఆఫ్ వచ్చేసరికి 144.9314. అలానే ఇక్కడ చూడొచ్చు. పార్ట్ వైస్ వీళ్ళు కట్ ఆఫ్స్ అనేది రిలీజ్ చేశారు. అలానే ఇక్కడ ఓబీసీ చూసుకోవచ్చు 147.105. అలానే అన్‌రిజర్వ్డ్ చూసుకోవచ్చు 149.1255 ఇక్కడ చూడొచ్చు. అండ్ క్లియర్‌లో ఇక్కడ చూడొచ్చు. స్టేట్ వైస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసరికి ఫోర్స్ ఏఆర్ జాబ్‌కి ఓబీసీలో 105.9352 కట్ ఆఫ్ ఉంది. అలానే ఇక్కడ చూడొచ్చు. అన్‌రిజర్వ్డ్‌కి వచ్చేసరికి 107.69537. అలానే బీఎస్ఎఫ్ పోస్ట్‌కు ఏమీ లేవు. ఇక్కడ వేకెన్సీస్ కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. వేకెన్సీ 11 చూడండి. అంటే 2 వేకెన్సీస్ ఏఆర్‌కి. ఇక్కడ బీఎస్ఎఫ్ చూడొచ్చు. 5 వేకెన్సీస్ అండ్ 6 వేకెన్సీ ఇక్కడ ఫిల్ చేసింది 0. అలానే బీఎస్ఎఫ్ వేకెన్సీస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మాత్రం 79.533కి మాత్రం ఫిల్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు క్లియర్ మెన్షన్ చేశారు. 13/6/2003 అనేది.
క్యాండిడేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అది మీరు చూసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎఫ్ పోస్ట్‌కి సంబంధించి 98.488, అలానే సీఐఎస్ఎఫ్ అలానే 85.53, అలానే సీఎస్ఎఫ్ వచ్చేసరికి 103.43. ఇక్కడ సీఎస్ఎఫ్ఎస్‌కి చూడొచ్చు. ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 86.53, అలానే నార్మల్ ఇక్కడ చూడొచ్చు. ఏరియా చూడొచ్చు. ఎస్సీ వచ్చేసరికి 1 వేకెన్సీ ఫిల్ అయిన వేకెన్సీ 55.093934 ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. సీఆర్‌పీఎఫ్ వచ్చేసరికి 87.39457. అలానే ఇక్కడ క్లియర్‌గా ఇంకొక పోస్ట్ చూసుకోవచ్చు. సీఆర్‌పీఓ, ఐటీబీపీ కూడా ఇక్కడ క్లియర్ చేశారు. వేకెన్సీ బట్ ఫిల్ చేయలేదు. ఇక్కడ ఐటీబీపీ ఓబీసీ కేటగిరీలో మాత్రం 10.7218. అలానే ఇక్కడ చూడొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 61.04. అలానే ఇక్కడ స్టేట్ వైస్ ఇక్కడ మీరు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు సంబంధించిన ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు సంబంధించి కట్ ఆఫ్ అనేది వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు ఇన్ డెప్త్‌గా చూస్తే ఇక్కడ స్టేట్స్ చూడొచ్చు. ఛత్తీస్‌గఢ్, అలానే ఢిల్లీ, అలానే గుజరాత్, హర్యానా, అలానే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఇక్కడ చూడొచ్చు జార్ఖండ్, అండ్ అలానే కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఇక్కడ మీరు చూడొచ్చు. మహారాష్ట్ర కూడా మెన్షన్ చేశారు క్లియర్‌గా. అండ్ మణిపూర్, అలానే మేఘాలయ, మిజోరాం, ఒడిస్సా, అండ్ కమింగ్ టు ది పాండిచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, అలానే సిక్కిం, తమిళనాడు, తెలంగాణ చూసుకోవచ్చు మీరు క్లియర్‌గా. తెలంగాణకొచ్చేసరికి ఏఆర్ పోస్ట్‌కి సంబంధించి 90.17685 అనేది ఓబీసీ కేటగిరీకి. అలానే ఇక్కడ చూడొచ్చు. అదే ఓపెన్ కేటగిరీకి అయితే 87.92. అలానే బీఎస్ఎఫ్ పోస్ట్‌కి చూడొచ్చు. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి బట్ ఇంకా ఫిల్ చేయలేదని చెప్తున్నారు. అలానే ఇక్కడ బీఎస్ఎఫ్ జనరల్‌లో మాత్రం 66.18027. అలానే ఇక్కడ చూడొచ్చు క్లియర్‌గా తెలంగాణ వచ్చేసరికి 95.198 బీఎస్ఎఫ్ పోస్ట్‌కు. ఇదొచ్చేసరికి ఓవరాల్ మార్క్స్ వచ్చేసరికి వ ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ వచ్చేసి 72.93 ఏది సీఐఎస్ఎఫ్ఎస్‌కి. అలానే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు. సీఐఎస్ఎఫ్ఎస్‌కి వచ్చేసరికి అన్‌రిజర్వ్డ్‌లో వచ్చేసరికి 95.99. అలానే ఎస్సీ వచ్చేసరికి 76.76. అలానే ఓబీసీ వచ్చేసరికి 42. ఇక్కడ క్లియర్‌గా పోస్ట్ వైస్ చేశారు ఐటీబీపీ. అలానే ఇక్కడ త్రిపుర చూసుకోవచ్చు. మీరు ఉత్తరప్రదేశ్ చూసుకోవచ్చు. వెస్ట్ బెంగాల్, అలానే ఇక్కడొచ్చేసరికి వెస్ట్ బెంగాల్, అలానే ఇక్కడ చూడొచ్చు. మేల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అక్రాస్ ఇండియా ఎన్‌సీబీ అండ్ ఎస్ఎస్ఎఫ్ పోస్ట్ అండి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిందంటే ఈఎస్ఎం, ఓబీసీ, ఎస్టీ, యూఆర్, ఈఎస్ఎం, ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసరికి కట్ ఆఫ్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ బీఎస్ఎఫ్ పోస్ట్ ఎస్సీ కేటగిరీ వైస్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు క్లియర్‌గా ఇక్కడ పీడిఎఫ్‌లోకెళ్ళేసి మీ కట్ ఆఫ్స్ అనేది చూసుకోవచ్చు. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు. అది ఇదొక డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎస్ఎస్‌సి, జీడీకి సంబంధించిన వేకెన్సీస్ కట్ ఆఫ్ అనేది. ఇక్కడ మీరు ఇన్ డెప్త్‌గా పోస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ వైస్ టోటల్ 53,690 వేకెన్సీస్‌కి సంబంధించిన కట్ ఆఫ్ అండి. ఇది ఇంకా క్లియర్‌గా ఫిల్ చేయలేదు. ఇది రీసెంట్‌గా రిలీజ్ చేశారండి. ఇదండి ఇన్ఫర్మేషన్ ఈరోజు. ఎస్ఎస్‌సి, జీడీ ఒక కట్ ఆఫ్ ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ రాస్తున్నారో ఎస్ఎస్‌సి, జీడీ వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుద్ది. కట్ ఆఫ్ అనేది ఏ రేంజ్‌లో ఉందో, ఎలా సెలెక్ట్ చేస్తున్నారో అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు. వితిన్ ఇయర్ నోటిఫికేషన్‌లోనే మీకు ఫైనల్ కట్ ఆఫ్, ఫైనల్ రిజల్ట్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా చెప్పింది చూడండి. 4th-2 కండక్ట్ చేసి ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసరికి 76 అనేది వచ్చాయి. ఇక్కడ టోటల్ చూడొచ్చు. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా. అండ్ అలానే ఇక్కడ చూడొచ్చు పీఈటీ అండ్ పీహెచ్‌డీ కూడా ఆగస్ట్‌లో కండక్ట్ చేశారు. అలానే రిజల్ట్ వచ్చేసరికి అక్టోబర్‌లో ఇచ్చేసారు క్లియర్‌గా. ఇదండి క్లియర్‌గా ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ కంపల్సరీ రాస్తున్నారో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. అలానే ఖచ్చితంగా ఛానల్‌ని మాత్రం లైక్ చేయండి. వీడియో నుంచి లైక్ చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ఎస్ఎస్‌సి, జీడీ వాళ్ళకు రాస్తున్నారో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇదండి. థాంక్ యూ.